అధికారుల నిర్ణయం ప్రకారం రేపటి నుంచి జనవరి 14 వరకు శ్రీవారికి సుప్రభాత సేవలను రద్దు చేశారు. ధనుర్మాసంలో శ్రీవారి ఆలయంలో మాసోత్సవాలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ధనుర్మాస గడియలు ఈ రోజు ఉదయం 6:57 ప్రారంభమయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీటీడీ సుప్రభాత సేవల రద్దుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుంది. ధనుర్మాస సమయంలో సుప్రభాత సేవల స్థానంలో తిరుప్పావై పాసురాలు పఠిస్తారు. ఈ పవిత్ర పాసురాలతోనే శ్రీవారి మేల్కొల్పు జరుగుతుంది. తిరుప్పావై నివేదన నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఈ విధానం ఆధ్యాత్మికతను మరింతగా పెంపొందించడమే కాకుండా భక్తుల మనసుకు పరమానందాన్ని ఇస్తుంది. ఈ ప్రత్యేక పూజలతో భక్తులందరికీ ఆధ్యాత్మిక అనుభూతి కలిగించాలన్న ఉద్దేశం టీటీడీది. జనవరి 10 నుంచి 19 తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాలు భక్తులకు కల్పించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తుల సౌకర్యానికి అనుగుణంగా క్యూ కాంప్లెక్స్లు, మడపలు, నీటి సదుపాయాలు, పసుపు కుంకుమ ప్యాకెట్ల పంపిణీ వంటి ఏర్పాట్లను విస్తరించింది. వైకుంఠ ఏకాదశి సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లు గట్టుదిట్టంగా చేశారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ధనుర్మాసం తిరుప్పావై సేవలు, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇలా తిరుమల శ్రీవారి ఆలయం భక్తుల ఆధ్యాత్మిక తీరును మరింత సజీవంగా ఉంచేందుకు టీటీడీ ప్రతి ఏడాది విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ ఏర్పాట్లతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంతో పాటు వారి విశ్వాసానికి భరోసా కల్పిస్తుంది.